తులసి నీకు హరీష్కి విడాకులు ఇప్పించాలని చూస్తుందని చెప్పి కనిష్క కావాలని కీర్తి బ్రెయిన్ వాష్ చేస్తుంది. కొద్దిసేపటికి బస్వరాజు ఇంటికి లక్ష్మి, శ్రీనివాస్, హరీష్ వీళ్ళు ముగ్గురు వస్తారు. బస్వరాజు రండి బావగారు అంటూ వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఇక దాంతో లక్ష్మి, శ్రీనివాస్, హరీష్ వీళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి సోఫాలో కూర్చుంటారు. బాగున్నారా బావగారు అని చెప్పి శ్రీనివాస్ బస్వరాజుని పలకరిస్తూ ఉంటే, నేను బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? విశాలాక్షి త్వరగా కాఫీ తీసుకురావే, వియ్యంకుల వాళ్ళు వచ్చారు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి అందరి కోసం కాఫీ తీసుకొని వస్తుంది. వాళ్ళంతా కూడా కాఫీ తాగుతూ ఉంటే ఇక ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. అమ్మ తులసి, ఎలా ఉన్నావమ్మా అని చెప్పి లక్ష్మి వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను బాగున్నానమ్మా, మామయ్య వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఖుషిని కూడా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటే, ఇన్ని రోజులు నా కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటోనని చాలా కంగారు పడిపోయాను అన్నయ్య గారు. కానీ ఈరోజు నా కూతుర్ని ఇక్కడ ఇలా చూసిన తర్వాత మా మనసు సంతోషంతో నిండిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లాయర్ అక్కడికి వస్తారు. లాయర్ అక్కడికి వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా, డాక్యుమెంట్స్ రెడీ చేశారా అని చెప్పి బస్వరాజు అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి సార్, వీళ్ళతో సంతకాలు పెట్టించేస్తే విడాకులు అయిపోయినట్టే అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మీ, శ్రీనివాస్ ఇద్దరు కూడా విడాకులు ఏంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. శ్రీనివాస్ ఎంతగానో కంగారు పడిపోతూ, అదేంటి బావగారు, లాయర్ గారు విడాకులు అంటున్నారేంటి, అసలు ఇప్పుడు లాయర్ గారు ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే, హరీష్కి, కీర్తికి ఇద్దరికి కూడా విడాకులు ఇప్పిద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించడం ఏంటి అని చెప్పి శ్రీనివాస్ ఒక్కసారిగా పైకి లేచి నిలబడతాడు. ఇక దాంతో తులసి, అదేంటి మామయ్య గారు, వాళ్ళిద్దరి సమస్యకు పరిష్కారం గురించి మాట్లాడదామని అంటేనే కదా నేను మా అమ్మ వాళ్ళను ఇక్కడికి రమ్మని చెప్పాను, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు విడాకులు అంటున్నారేంటి అని అంటూ ఉంటే, వీళ్ళకు విడాకులు ఇప్పించడానికి నేను వీళ్ళని పిలిపించమని చెప్పింది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే, అదేంటన్నయ్య గారు అలా అంటారు, వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అటువంటిది వాళ్లకు విడాకులు ఇప్పించడం ఏంటి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ బస్వరాజుని అడుగుతూ ఉంటుంది. అవును మామయ్య గారు, నేను కీర్తి ఇద్దరం కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన మేము విడాకులు తీసుకోవడం ఏంటి అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బస్వరాజు, ఇక చాలు మీ మాయ మాటలు, మీ నటన అంతా కూడా ఆపండి, నా కూతుర్ని అన్యాయంగా ట్రాప్ చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అదంతా డబ్బు కోసమే కదా, పెళ్ళైన దగ్గర నుండి రూపాయి సంపాదించడం కూడా చేతకాక ఇంకా తల్లిదండ్రుల డబ్బు మీదే ఆధారపడి బతుకుతున్నావు, అటువంటి నీలాంటి వాడితో నా కూతుర్ని పంపించి దాని జీవితాన్ని నాశనం చేయమంటావా, అందుకే నీకు తనకు విడాకులు ఇప్పించి నా కూతురికి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నాను అని బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో హరీష్, ప్లీజ్ మామయ్య గారు దయచేసి అలా మాట్లాడకండి, ఇప్పటి నుండి నేను బాధ్యతగా ఉంటాను, ఒక మంచి ఉద్యోగం చూసుకుంటాను, కీర్తిని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను అని అంటూ ఉంటే, నిన్ను ఎలా నమ్మమంటావురా, మొన్నటికి మొన్న కీర్తిని మెడపట్టుకొని బయటకు గెంటేశావు, అది నీ గురించి చెప్పిన ప్రతి మాట కూడా నేను ఇంకా మర్చిపోలేదు, నిజంగా నువ్వు ప్రేమ ఉన్నవాడివే అయితే అలా దాన్ని అన్యాయంగా మెడపట్టుకొని గెంటేసేవాడివే కాదు అని చెప్పి బస్వరాజు హరీష్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో కనిష్క కీర్తి దగ్గరికి వస్తుంది. కీర్తి, నేను చెప్పాను కదా ఆ తులసి మీ ఇద్దరికి విడాకులు ఇప్పించాలని ప్రయత్నిస్తుందని, వాళ్ళు వచ్చేటప్పుడు లాయర్ని కూడా తీసుకువచ్చారు, లాయర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేశారు, ఇప్పుడు హరీష్ వాటి మీద సంతకాలు చేస్తున్నాడు, కాసేపట్లో నిన్ను కూడా సంతకం చేయడానికి కిందకు పిలిపిస్తారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది కీర్తి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నిన్ను అంతలా వద్దనుకుంటున్న హరీష్తో నువ్వు మాత్రం ఎందుకు కలిసి ఉండాలి, ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతే నీకు అస్సలు వాల్యూ ఉండదు, మళ్ళీ ఇంకొకసారి నిన్ను అలాగే మెడ పట్టుకొని గెంటేరని గ్యారెంటీ ఏంటి అని చెప్పి కనిష్క రెచ్చగొడుతూ ఉంటే, అవును కనిష్క, నువ్వు చెప్పింది నిజమే, అసలైనా ఆ హరీష్ నాకు విడాకులు ఇవ్వడం ఏంటి, నేనే అతనికి విడాకులు ఇచ్చి అతని మొహం మీద డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసి విసిరి కొడతాను అని చెప్పి కీర్తి ఆవేశంగా కిందకి వస్తుంది.
కీర్తి కిందకు వచ్చిన తర్వాత హరీష్ కీర్తి దగ్గరికి బతిమలాడడానికి వస్తాడు. కీర్తి ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, ఇంకేం చెప్తావు? నీకు ఉద్యోగం లేదని తెలిసినా, రూపాయి సంపాదించడం చేత కదని తెలిసినా కూడా నీ ప్రేమంతా నిజమని నమ్మి గుడ్డిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి చేశావు. నీకు కావాల్సింది డివోర్సే కదా, ఇప్పుడే డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసేస్తాను అని చెప్పి డివోర్స్ పేపర్స్ మీద కీర్తి సంతకాలు చేసి, ఇదిగో ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తిను. ఆల్రెడీ వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుక్కు తినడం నీకు అలవాటే కదా అని చెప్పి కీర్తి హరీష్ని అవమానించి మాట్లాడుతూ ఉంటుంది. కీర్తి అలా అనేసి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి అని చెప్పి హరీష్ పిలుస్తూ ఉంటాడు. కీర్తిని కావాలని మీరంతా కలిసి మార్చేశారు. నా కీర్తి ఇలా ఎప్పటికీ మాట్లాడదు, తనకు నేనంటే ఎంతో ప్రేమ అని హరీష్ అంటూ ఉంటాడు. నేను కీర్తితో ఒకసారి మాట్లాడిన తర్వాతే సంతకాలు చేస్తాను అని హరీష్ అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు నా కూతురుతో మాట్లాడేది? అసలు ఇప్పటి వరకు నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చి నీతో ఇలా మాట్లాడడమే ఎక్కువ అని బసవరాజు హరీష్ మీద చెయ్యెత్తుతాడు. నా కొడుకు మీదే చెయ్యెత్తుతావా అంటూ శ్రీనివాస్ ఆవేశంగా బసవరాజు మీద చెయ్యెత్తుతాడు. ఇక దాంతో బసవరాజు, రే ఎంత ధైర్యం రా నీకు, అసలు నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి, నీ స్థాయి వాళ్ళను ఇంట్లోకి పిలిపించి మాట్లాడడమే ఎక్కువ అనుకుంటే నా మీద చెయ్యి కూడా ఎత్తుతావా అంటూ బసవరాజు ఆవేశంగా శ్రీనివాస్ చెంప పగలగొడతాడు. ఇక దాంతో శ్రీనివాస్ కింద పడిపోవడంతో తులసి, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత బసవరాజు కింద పడిపోయిన శ్రీనివాస్ని కాలితో తన్నబోతూ ఉంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన సిద్ధు బసవరాజు కాలికి తన చేతిని అడ్డుగా పెడతాడు. రే సిద్ధు, మర్యాదగా పక్కకు తప్పుకో, ఈరోజు వీడిని చంపేస్తాను అని బసవరాజు అంటూ ఉంటే, నాన్న మావయ్య మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను అస్సలు ఊరుకోను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, ఎరా నీకు నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, వాళ్ళే ఎక్కువైపోయారు. ఆయన నా భార్య తండ్రి, ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అవమానించడం అస్సలు బాగోలేదు అని చెప్పి సిద్ధు బసవరాజు మీద మండిపడుతూ ఉంటాడు. తర్వాత సిద్ధు శ్రీనివాస్కి క్షమాపణ చెప్తూ, మామయ్య గారు, మా నాన్నగారి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నేను కీర్తితో మాట్లాడతాను, వాళ్ళిద్దరి కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు శ్రీనివాస్ వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. బాబు, నీ మీదున్న నమ్మకంతోనే మేము వెళ్ళిపోతున్నాం బాబు అంటూ శ్రీనివాస్, లక్ష్మి వీళ్ళంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ, అమ్మ తులసి జాగ్రత్త అమ్మ అంటూ తులసికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత బసవరాజు, నా కడుపున చెడబుట్టావు కదరా అంటూ సిద్ధుని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత సిద్ధు తులసితో, తులసి నువ్వేం కంగారు పడకో, హరీష్ కీర్తిల కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాది, నేను కీర్తితో మాట్లాడతాను అని చెప్పి సిద్ధు కీర్తి దగ్గరికి వస్తాడు. కీర్తి, అసలు నువ్వు హరీష్కి విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, నేను విడాకులు ఇవ్వాలనుకోవడం కాదు, ఆ హరీషే విడాకులు ఇవ్వడం కోసమని తన తల్లిదండ్రులను వెంటేసుకొని ఇక్కడికి వచ్చాడు. నీ భార్య తులసి ఉంది కదా, తనే నా కాపురాన్ని నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే, నువ్వు పొరపాటు పడుతున్నావు కీర్తి, తులసి మీ ఇద్దరిని కలపడం కోసమే అత్తయ్య మామయ్య వాళ్ళను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. హరీష్ని కూడా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, హరీష్కి కూడా నీతో విడిపోవడం ఇష్టం లేదు, నీకోసం ఏదో ఒక పని చేసుకుంటానని బతిమలాడుతున్నాడు కూడా, కానీ నాన్న వాళ్ళే బలవంతంగా మీ ఇద్దరికి విడాకులు ఇప్పించాలని చూస్తున్నారు, నీకు మరొక పెళ్లి చేయాలని చూస్తున్నారు, దయచేసి హరీష్ని అపార్థం చేసుకోకు, నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దని చెప్పి సిద్ధు కీర్తికి నచ్చ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో కీర్తి, లేదన్నయ్య, ఇప్పటి వరకు నేను హరీష్నే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడేమోనని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నిజమేంటో తెలిసింది కాబట్టి నేను మళ్ళీ నా అత్తారింటికి వెళ్ళిపోతాను అని కీర్తి తన లగేజ్ తీసుకొని అత్తారింటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ఇక అలా హరీష్ కీర్తిల కాపురాన్ని సిద్ధు చక్కదిద్దడంతో, తన పుట్టింటి గౌరవాన్ని కూడా సిద్ధు కాపాడడంతో తులసి గదిలోకి వచ్చిన సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు నా పుట్టింటి గౌరవాన్ని కాపాడారు, మా నాన్న మీద దెబ్బ పడకుండా ఆపారు అని చెప్పి
మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు మీ మంచితనాన్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ తులసి సిద్ధుని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.